ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా మే 26వ తారీఖు 2024 వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసం బహుళపక్షం తదియ మే 25వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:58 నుండి మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:06 వరకు. తదుపరి బహుళపక్షం చవితి మే 26వ తారీఖు అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:06 నుండి మే 27వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4:53 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం మే 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:36 నుండి మే 26వ తేదీ అనగా ఆదివారం ఉదయం 10:36 వరకు. పూర్వాషాఢ నక్షత్రం మే 26వ తారీఖు అనగా ఆదివారం 10:36 నుండి మే 27వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10:13 వరకు. కరణం పణజి మే 25వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6:58 నుండి మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:35 వరకు. భద్ర మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:35 నుండి మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:06 వరకు. భవ మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:06 నుండి మే 27వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:32 వరకు. బాలవ మే 27వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం తెల్లవారుజామున 5:32 నుండి మే 27వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4:54 వరకు. యోగము సాధ్యము మే 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:06 నుండి మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 8:30 వరకు. శుభము మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 8:30 నుండి మే 27వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:36 వరకు. వారము ఆదివారము. సూర్యోదయము ఉదయం 5:45 సూర్యాస్తమయము సాయంత్రం 6:40 చంద్రోదయము మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:37 చంద్రాస్తమయము మే 27వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:48 రాహుకాలము సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 6:40 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:03 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:57 నుండి సాయంత్రం 5:49 వరకు. వర్జ్యము ఉదయం 8:59 నుండి 10:35 వరకు. తదుపరి రాత్రి 8:03 నుండి రాత్రి 9:37 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 4:16 నుండి 5:52 వరకు. తదుపరి ఉదయం 5:29 నుండి 7:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యరాశి వృషభం. దిశాశూలం ఉత్తర దిశాశూలం పశ్చిమ. ఇవన్నీ నేటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ శత్రువుల వల్ల వ్యాపారంలో నష్టపోతారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. కుటుంబం నుంచి మద్దతును ఆశిస్తారు. డబ్బుల కోసం కొంత విచారంగా ఉండవచ్చు. మార్కెట్ను అవగాహన వేయవచ్చు. పెట్టుబడులకు మంచి రోజుగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో మంచి వార్తను వింటారు. కుటుంబం కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. మీ కుటుంబం గురించి ఆలోచన చేస్తారు. మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని ఉంటే వాళ్ళు మిమ్మల్ని తిరిగి ఇవ్వమని అడగవచ్చు.
మీ వ్యక్తిగత జీవితానికి మీరు ప్రాధాన్యతని ఇస్తారు. మీకు మధ్యాహ్నం తర్వాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే తిరిగి చెల్లించడం మంచిది, లేదంటే పరువు పోయే అవకాశం ఉంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 మరియు అదృష్ట రంగు పసుపు రంగు. ఇవ్వండి ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు రాశి ఫలితాల కొరకై మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ధన్యవాదాలు.